వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ చూసినట్లయితే మీరు తూచ్ తూచ్ బాలాజీ గోవిందప్ప, అప్పన్న, గాలి జనార్దన్ రెడ్డి, అసలు వీళ్ళెవరో మాకు తెలియదు అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేసే ఏం చెప్తారు ఎవరికైనా సరే, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తారు. విలువలు, విశ్వసనీయత అని చెప్తారు. ఆ పార్టీకి చాలా ట్యాగ్ లైన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి అండ్ ఆ పార్టీకి. కానీ అవన్నీ మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వాడుకోవడం, వదిలేయడం, నమ్మించి మోసం చేయడం, ఇలాంటి ట్యాగ్ లైన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకే కాదు, ఆయనకు కూడా ఇలాంటి నేతలందరినో లేకపోతే తన అన్యాయులనో పార్టీ అవసరాల కోసము, తన అవసరాల కోసం వాడుకోవడం, అవసరం తీరిపోయాక వాళ్ళు ఎవరు అసలు మాకు సంబంధం లేదని చెప్పడం కామన్ అయిపోయింది. ఇది లేటెస్ట్ గా 2 ఎపిసోడ్స్ తెర మీదకి వచ్చాయి. ఒకటి అప్పన్న, ఏదైతే సుబ్బారెడ్డి పిఏగా చేసిన అప్పన్న, చిన్నప్పన్న. అదే విధంగా చూసినట్లయితే ఇంకొకరు ఈ రోజు లేటెస్ట్ గా బయటకు వచ్చిన పేరు ఎవరంటే, ఆల్రెడీ ఉన్నారు ఆయన లెక్కర్ స్కామ్ లో, బాలాజీ గోవిందప్ప. వీళ్ళిద్దరు కూడా ఈ రోజు పూర్తిగా, ఒక ఆయన లెక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు, ఒక ఆయన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఈ స్థాయిలో ఇరుక్కున్న తర్వాత అసలు వాళ్ళు ఎవరు మాకు తెలియదని చేతులు దులుపుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే వాళ్ళతో దిగిన ఫోటోలో, వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఫోటోలో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మొహం ఎలా చూపిస్తారు జనాలకి? గతంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి జరిగింది. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మీద చాలా సీరియస్ గా కేసులు ఫైల్ అయ్యాయి. ఏదైతే ఓఎంజీ అక్రమ్ మైనింగ్ కేసులో ఆ రోజు టీడీపీ పుస్తకాలు కూడా వేసింది ఆయన మీద ప్రత్యేకంగా. ఆ స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అటు ఆయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ స్థాయిలో ఆయన సిబిఐ వెంటాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరో క్వశ్చన్ అడిగారు, గాలి జనార్దన్ రెడ్డి ఏంటి పరిస్థితి, ఇలా జరుగుతుంది కదా అంటే, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపులాపురం మైనింగ్ విషయంలో ఏ స్థాయిలో గాలి జనార్దన్ రెడ్డికి హెల్ప్ చేశారనే విషయం ఎవరికి తెలీదా? ఓఎంసీకి సంబంధించి ఆ కేసులోనే కదా రాజగోపాల్ దగ్గర నుంచి శ్రీలక్ష్మి దాకా ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళంతా ఏపీకి చెందిన ఏపీ క్యాడర్ అధికారులే కదా. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? అక్రమంగా వాటికి అనుమతులు ఇచ్చి సహజ వనరులను దోచుకోమని వాళ్ళకి కట్టబెట్టి, అడ్డంగా కట్టబెట్టి, ఆ రకంగా గాలి ప్రదర్శన తీసుకొచ్చి ఏదైతే ఏపీలో తిష్ట వేసేలాగా చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? సో ఆ హెరిడిటీని కొనసాగించింది ఎవరు? దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరుతుంది? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేమో జగన్మోహన్ రెడ్డి నా సొంత తమ్ముడు లాంటి వాడు అని చెప్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పాడు, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టేవాడు. అలాంటి వ్యక్తి అరెస్ట్ అవుతా ఉంటే, సిబిఐ కేసులో ఇరుక్కుపోయి అరెస్ట్ అవుతా ఉంటే, అసలు అతను ఎవరో నాకు తెలియదు పుసుకుని అనేసారు జగన్మోహన్ రెడ్డి. అలా ఎలా అసలు అలా అనేశారు. ఆ తర్వాత అది కామన్, అది వాళ్ళకి పరిపాటిగా మారింది. అలా ఎవరైనా సరే వాళ్ళని వాడుకోవడం, పూర్తి స్థాయిలో వాళ్ళ ద్వారా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, డబ్బులు దండుకోవడం, వాళ్ళని తర్వాత గాలికి వదిలేయడం, ఇది కామన్ వాళ్ళకి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే లేటెస్ట్ గా ఇటీవల ఒక ఇష్యూ జరిగింది. తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత, కల్తీ వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒక సిట్ అయితే ఏర్పాటైంది ప్రభుత్వం వైపు నుంచి. పూర్తి స్థాయిలో సిట్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ కూడా వేసున్నారు. అయితే ఈ సిట్ ఏం చెప్పిందంటే, కల్తీ జరిగిన మాట వాస్తవమే అన్నారు, అల్టరేషన్ జరిగింది అని చెప్పి ఆధారాలు కూడా ఇచ్చారు. ఎన్ఎల్ ఫ్యాట్కి సంబంధించి కూడా గతంలో ఏదైతే గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన అంశాన్ని వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో చిన్నప్పన్న పేరు చాలా సీరియస్ గా తెర మీదకి వచ్చింది. సిట్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో అప్పుడు కదురు చిన్నప్పన్న పేరు తెర మీదకి వచ్చింది. ఈ కదురు చిన్నప్పన్న ఎవరంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేశాడు. ఆయన సుదీర్ఘకాలం పిఏగా పనిచేశాడు. ఆయన పనిచేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్ నిరూపిస్తే, బట్ అసలు అతనితో మాకేం సంబంధం లేదని చెప్పి సుబ్బారెడ్డి చేతులు దులుపుకున్నారు. ఒకవైపు సుబ్బారెడ్డి అడల్ట్రేషన్ జరిగింది అని చెప్తాడు నెయ్యిలో, ఏది ఈ సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత. ఒకవైపు ఏమో అసలు కదురు చిన్నప్పటితో నాకు సంబంధం లేదు, అతను ఢిల్లీ ఏదైతే ఏపీ భవన్ లో వేమిరెడ్డికి పిఏగా పనిచేస్తా ఉన్నారని చెప్పి వేమిరెడ్డికి అబురదను అంటించే ప్రయత్నం చేస్తారు. తీరా ఈ రోజు మొత్తం ఏసీబీ రైట్స్ జరిగాయి ఆయన మీద, కదురు చిన్నప్పన్న మీద. జరిగితే కొన్ని కోట్లలో ఆస్తులు కూడబెట్టారు. అతని సాయం ఎంత? అతను ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఏదైతే ఏపీ భవన్ లో ఢిల్లీలో నియమితులయ్యారు ఆ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి. అతని జీతం 75,000 జీతం తీసుకునే వ్యక్తి తన ఖర్చులు, తన ఫ్యామిలీకి పంపించడాలు ఇవన్నీ పోగా ఎంత మిగులుతాయి అతనికి? మరి అలాంటి చిన్నప్పన్నకి ఎలాంటి అతని మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరికి బినామీగా ఉండకుండా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పెబల్ ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో దాంట్లో మీరు చూస్తే వైజాగ్ లో బీచ్ ఒడ్డున అంత కాస్ట్లీ విల్లాస్ అతనికి ఎలా వచ్చినాయి? అతని పేరు మీద కొన్ని కోట్ల ఆస్తులు, దగ్గరగా 11 కోట్లు ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నట్టే వాళ్ళు గుర్తించారు. పూర్తి స్థాయిలో అకౌంట్లన్నింటి మీద ఏసీబీ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో ఏలూరులో వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో ఉంటే మొన్న తన అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. 1 కాదు 2 కాదు, ఈరోజు తాడేపల్లి
తొరవాడ మనం చూస్తే ఎన్ని చోట్ల వైజాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో పాటు తాడేపల్లిలో కూడా అతని పేరు మీద సైట్స్ ఉన్నాయి చాలా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అటు సుబ్బారెడ్డితో ఉన్న ఫోటోలన్నీ కూడా ఈ క్రమంలోనే బయటకు వస్తున్నాయి. సుబ్బారెడ్డికి సంబంధించిన ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి ఈవెంట్లోనూ ఇతనే ఉన్నారు. గతంలో మనం చూస్తే ఇతను ఏదైతే బోలేబాబా డైరీతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత లీటర్కి 20,000 రూపీస్ లెక్కన వసూలు చేశారని కూడా ఆధారాలతో సహా ఏసీబీ బయటికి తీసింది. సో పేరుకి తన పిఏ, కానీ మొత్తం తిరుమల కల్తీ వ్యవహారం ఎపిసోడ్ అంతా మానిటరింగ్ చేసిందంతా కూడా చిన్నప్పే. అందుకే అతని పేరు మీద అన్ని ఆస్తులు ఉన్నాయి. అతన్ని బినామీగా పెట్టుకుని సుబ్బారెడ్డి అంటే ఇన్ని ఆస్తులు కొనుగోలు చేసింది అనేది ఏసీబీ బయట పెట్టిన విషయం. ఈరోజు అతను అప్రూవర్గా మారితే మరి వీళ్ళంతా తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా నాకు అర్థం కావట్లా. అతనితో నాకేం సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు సుబ్బారెడ్డి. మీ హయాంలో అడల్టరేషన్ జరిగిందని అతను ఒప్పుకున్నారు, బట్ అతనితో నాకు సంబంధం లేదని మాట్లాడతారు ఇన్ని ఆధారాలు చూపిస్తా ఉంటే. ఇక ఈరోజు బాలాజీ గోవిందప్ప లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అతను భారతీయ సిమెంట్స్ లో కీలక పొజిషన్ లో ఉన్నారు. మేనేజర్ పేరుకైనప్పటికీ అనేక కీలక వ్యవహారాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ గుర్తిస్తూ ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది సిట్. అయితే ఈ క్రమంలోనే అతను అరెస్ట్ అయి ఉన్నారు. ఈరోజు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా ఆ స్థాయిలో అతను ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అనేది, మొత్తం అడ్డగోలుగా ఎలా దందాలు చేశారు వీళ్ళు బీఆర్ఎస్ కార్పొరేషన్ అడ్డు పెట్టుకుని అనేది బయటకు వస్తూ ఉంది. అయితే ఈ మాట బయటకు రావడంతోనే అతనితో మాకు అసలు సంబంధం లేదు బాలాజీ గోవిందప్తో, అతను అసలు భారతీయ సిమెంట్స్ జస్ట్ ఒక ఎంప్లాయీ మాత్రమే అతను తీసి పక్కన పడేసే ప్రయత్నం జరిగింది. ఇక నిన్న మొన్న లిక్కర్ స్కామ్ లో మరొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పిఏ అయిన కేఎన్ఆర్, దాదాపు ఆయన ఆల్మోస్ట్ నాకు తెలిసే 20 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి కేఎన్ఆర్ ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఈరోజు జస్ట్ ఆయన పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే, అతనితో మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటా ఉంది వైఎస్ఆర్సీపీ. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఓదార్పు అయినా, పాదయాత్ర అయినా, ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఫ్రేమ్ లో ఈ కేఎన్ఆర్ అనే అతను తప్పకుండా కనిపిస్తాడు మనకి ఫ్రేమ్ లో, ఎక్కడ చూసినా సరే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా ఆయన వెనక నుంచొని ఉంటారు కొన్ని సంవత్సరాలుగా, 2 దశాబ్దాలుగా. అలాంటి కేఎన్ఆర్ ఈరోజు ఎవరో మాకు తెలియదు అంటా ఉన్నారు. అతని ఆస్తులు బయటకు వస్తా ఉంటే ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటా ఉన్నారు వైసీపీలోనే. అతను కూడబెట్టిన ఆస్తులు బయటకు వస్తా ఉంటాయి, ఒక పిఏకి అన్న ఆస్తులు అని. అందుకని అతను అసలు మాకు పిఏనే కాదు పర్సనల్ అసిస్టెంట్ గా మాత్రమే మేము వాడుకున్నాం అతన్ని అని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి చూసినట్లయితే వాళ్ళని వాడుకోవడం, వాళ్ళ అవసరానికి వాడుకోవడం, ఏదైనా తేడా వస్తే తీసి పక్కన పడేయడం, ఇది వాళ్ళకి పరిపాటిగా మారింది. సో ఈ రోజు ఇన్ని అరాచకాలు బయటకు వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది మాత్రం ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.